మనం ఈరోజు ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి సంపుటము 3వ అధ్యాయము 28వ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానము ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ ఉన్నటువంటి అన్ని శక్తులు కూడాను భగవంతునిచే ఉద్భవించబడినవి. అన్నింటికి కూడా అధిపతి స్వయంగా భగవానుడే. ఈ భౌతిక ప్రపంచం కూడా కృష్ణుడి యొక్క శక్తి. భౌతిక ప్రపంచంలో వ్యక్తులు బద్ధ జీవితంలో ఉన్నప్పుడు కృష్ణుడంటే నమ్మకం నమ్మకపోవచ్చు. భగవంతుడా, నాస్తికులైన వాళ్ళు భగవంతుడా నేను ఆయన పట్టించుకోను అనే మాట కూడా ఉపయోగించవచ్చు. కానీ వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే మూర్ఖమైన స్థితిలో ఉన్నారు, మూఢులు అని చెప్పారు. ఎందుకని దానికి ఉదాహరణ చెప్తారు. ఏమని? నేరం చేసిన వ్యక్తిని ప్రభుత్వం కారాగారంలో బంధిస్తుంది. కారాగారంలో ఉన్న వ్యక్తి ఒక మాట అనొచ్చు. ఏమని? ప్రభుత్వం, అసలు నేను ప్రభుత్వాన్ని విశ్వసించను, నమ్మను, అసలు ప్రభుత్వం లేదు అనొచ్చు. అంత మాత్రం చేత అతను ప్రభుత్వం ఆధీనంలో లేదని కాదు అర్థం. ప్రభుత్వాన్ని కారాగారంలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని దూషించవచ్చు, నోరుంది కదా అని. అంత మాత్రం చేత అతను ప్రభుత్వ ఆధీనంలో లేడని కాదు. ప్రభుత్వం యొక్క ఆధీనంలో ప్రభుత్వ నిర్దేశాను ప్రకారంగా కారాగారంలో బంధింపబడి ఉన్నాడు. భౌతిక ప్రపంచంలో కూడాను జీవాత్మలు అన్నీ కూడా భగవంతుని యొక్క ఆధీనంలో జీవిస్తున్నారు. భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, భగవంతుని యొక్క అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, హిందూ అయినా ముస్లిం అయినా, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, పురుషులైనా స్త్రీలైనా, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు రాజువైనా లేకపోతే పేదవాడివైనా, ఎలాంటి వాడివైనా, ప్రతి జీవి భగవంతుని యొక్క ఆధీనంలో ఉంది. నేను విశ్వసించను, నాకే భగవంతుడితో నమ్మను అంటే అంత మాత్రాన వాళ్ళు భగవంతుని యొక్క ఆధీనం నుంచి విడిపడిన వాళ్ళు కాదు. చాలా మంది అంటుంటారు కర్మ సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు, అసలు ఇది నమ్మనండి అంటారు. నువ్వు నమ్మకపోతే అది నీ మీద ప్రభావాన్ని చూపించకుండా, నీ మీద దాని ప్రభావం లేకుండా ఉండదు. మన నమ్మకం లేదు. ప్రభుత్వం ఉంది, నేను నమ్మను ప్రభుత్వాన్ని అంటే ఆ నియమాలు నాకు వర్తించకుండా ఖచ్చితంగా వర్తించుతాయి. కానీ భగవంతుడు మాత్రము ఎవరి చేతిలో కూడాను, ఎవరి ఆధీనంలో కూడాను మీరు. భగవంతుడు సంపూర్ణ స్వతంత్రుడు. అది భగవంతుని యొక్క స్థితి. చాలా మంది వ్యక్తులకి సంపూర్ణ స్వతంత్రుడు, అంతేకాకుండా అన్నింటికీ అధిపతి, భోక్తారాం యజ్ఞ సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధిపతి భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగాను. ఆ విషయం తెలియని మూర్ఖులు కొన్నిసార్లు అనొచ్చు, భగవంతుడు అంటే ఎవరిని ఏ విధంగాను ఆధిపత్యం చెలాయించడు. కొంతమంది అనుకుంటారు భగవంతుడు అంటే ఎవరి మీద ఆధిపత్యం చెలాయించాడు, ఆధిపత్యం చెలాయిస్తే తను భగవంతుడు ఎలా అవుతాడు అనేటువంటి ఒక వితండవాదాన్ని తీసుకొస్తారు. ఎందుకని భౌతిక ప్రపంచంలో వ్యక్తుల మీద ఆధిపత్యం చేసినప్పుడు వాళ్ళు దుష్కర్మలకు పాల్పడతాడు కాబట్టి వ్యక్తులు ఏమనుకుంటారు, ఓ ఆధిపత్యము అంటే దుష్కర్మలు చేయడం, భగవంతుడు అంటే దుష్కర్మలు ఎలా చేస్తాడు, అందుకని ఆధిపత్యం వహించడం. అది నిజం కాదు. ఇక్కడ శాస్త్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్తుంది. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు, భోక్తారా మీకు సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధిపతిని నేనే చెప్తున్నాడు. భగవంతుడు అంటే సర్వాధికారి, సర్వానికి అధిపతి. భగవంతుడు అనే పదానికి సంస్కృతంలో అర్థమే అది, సంపూర్ణత్వానికి, అన్నింటికీ అధిపతి ఆయన వాడే భగవంతుడు. సో ఇలాంటి సందర్భంలో ఒక ప్రభుపాదుల వారు ప్రశ్నిస్తారు, మేమే భగవంతుడు అని చెప్పుకునే వ్యక్తులకి, మీరు భగవంతులైతే
మీరు ప్రకృతి నియమాలచే ఎందుకు నియంత్రించబడుతున్నారు? స్వతంత్రులు ఎందుకు కారు? మృత్యువుని ఎందుకు జయించలేకపోతున్నారు? మీకు మీకు మృత్యువు లేకుండా చేసుకోగలరా? సో, ఇలాంటి ప్రాథమిక ప్రశ్నల్ని సంధించేవారు శ్రీల ప్రభుపాదుల వారు. రాక్షసత్వాన్ని కలిగి ఉన్నటువంటి మూర్ఖులు భగవంతుని యొక్క నియంత్రణని అర్థం చేసుకోలేరు. భగవంతుడు ఆవిర్భవించడానికి మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. 2 ముఖ్య కారణాలుంటాయి. పవిత్రానాయ సాధునా వినాశాయ దుష్కృతం. ఎవరైతే భగవంతుణ్ణి అనుకరించడానికి ప్రయత్నించారో వాళ్ళందరూ కూడాను సంహరించబడ్డారు. మనము పురాణాలలో, వేదశాస్త్రాల్లో చదివినట్టయితే భాగవతంలో కూడాను ఎంతోమంది రాక్షసుల సంహారం గురించి మనం విన్నాం. ఎవరైతే భగవంతుని అనుకరించే ప్రయత్నం చేశారో, ఆధిపత్యం తాము స్వీకరించాలి అనుకున్నారో, అలాంటి వాళ్ళందరూ కూడాను నశించిపోయారు. అందుకు రకరకాల ఉదాహరణలు ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల గారు మనకి అందజేశారు. హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడు అంటే, ఆ కొంచెము కళ్ళు ఎగరేస్తే చాలు దేవతలు కూడా గజగజ వణికిపోయేవారు. అంతటి శక్తిమంతుడు. అలాంటి శక్తివంతుణ్ణి భగవంతుడు తన చేతి గోళ్లతో సంహరించాడు. కంసుడు కంసుడి ఏకైక లక్ష్యం ఏమిటి అంటే కృష్ణుణ్ణి సంహరించడం. కృష్ణుడు రావడానికి ముందు ఎలా సంహరించాలని రకరకాల ఉపాయాలు, ప్రణాళికలు వేసేసుకున్నాడు. కృష్ణుణ్ణి చంపడానికి తన రాజ్యానికి మథురకి ఆహ్వానించి సంహారం చేయడానికి మదపుటేనుగులని సిద్ధం చేశాడు. వాటికి మధురని తాగించి చాలా బలవంతమైన మదపుటేనుగులు మల్లయోధులని సిద్ధం చేశాడు. ఎన్ని రకాలుగా శ్రీకృష్ణుణ్ణి అంతమొందించాలి అనేటువంటి ప్రణాళికలన్నీ వేసుకున్నాడు. కానీ కృష్ణుడిచే సంహరించబడ్డాడు. అందుకని ఈ రాక్షసుల యొక్క ప్రవృత్తి ఏముంటుంది అంటే భగవంతుని దూషించడము, భగవంతుని నియంత్రణని అతిక్రమించడము, స్వీకరించకపోవడం. ఇంద్రారి వ్యాకులం లోకం. ఎప్పుడైతే వ్యక్తులు రకరకాల లోకాలలో జీవిస్తూ ఉంటారో ఆ లోకాలలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళకు లభించినటువంటి భౌతిక సౌకర్యాలను చూసుకొని విర్రవీగుతూ ఏమనుకుంటారు అంటే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కలియుగంలో రాక్షసులు ఎంతగా ఉన్నారు అంటే నిజం చెప్పు రాక్షస ప్రవృత్తిని కలిగిన వ్యక్తులు ఎంతగా ఉన్నారు అంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నాడు. పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇక్కడ కలియుగంలో రాక్షస స్వభావాన్ని కలిగిన వ్యక్తులు. సామాన్య ప్రజానీకం వాళ్ళ దాష్టికత్వానికి ప్రతిక్షణము ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక స్థాయిలో, ఒక పద్ధతిలో లేరు. అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి శ్రీల ప్రభుపాదుల గారు మనం ఇంతకుముందు కూడా ఒకసారి చర్చించుకున్నప్పుడు పన్నుల గురించి మాట్లాడతారు ప్రభుపాదుల గారు. ప్రభుత్వాలు విపరీతమైన పన్నులని వ్యక్తుల మీద మోపుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము రకరకాల పన్నుల రూపంలో వ్యక్తుల నుంచి డబ్బు రాబడుతూ ఉంటాయి.
ఆ! ఆహ్, ప్రభుత్వంలో కూడాను, ప్రభుత్వ పరంగా కూడాను, ప్రభుత్వ అధికారులు కాదు. ప్రభుత్వాన్ని ఏలుతున్న పరిపాలకులు, రాజులు వాళ్ళలోని రాక్షసత్వం మూలంగా సామాన్య ప్రజల మీద పన్నుల భారంలో దోచుకుంటారు అని చెప్తారు. ఇది నిజానికి మనకి భౌతిక ప్రపంచంలో వస్తువుల యొక్క ఆహ్, ఏంటది స్కేర్సిటీ అంటారు చూడండి. ఆహ్, డిమాండ్ సప్లై అంటారు చూడండి. కావలసినన్ని వస్తువులు లభ్యం కావడం లేదు. అందుకని డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై తగ్గింది. కావలసినవి రావట్లేదు అందుకని ధరలు పెంచాము అనేటువంటి ఒక వాదన తీసుకొస్తారు. కానీ కావలసినంత వస్తువులని భగవంతుడు మనకి సమకూరుస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాము. చూడండి, రాక్షస ప్రవృత్తికి నిదర్శనాన్ని చూడాలి అంటే మీరు మీకెంత వరకు దీని మీద పరిజ్ఞానం ఉందో లేదో తెలీదు. కానీ ఆయిల్ కంపెనీస్ అన్నీ, ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేసే దేశాలన్నీ కూడాను ఒక సమూహంగా ఏర్పడతదని ఒపెక్ అంటారు. ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏంటది ఎకనామిక్ జోనో ఏదో ఉంది పేరు మొత్తం మీద. ఆయిల్ చమురు వస్తువులని ఉత్పత్తి చేసేటువంటి దేశాలన్నీ ఒక సమూహంగా ఏర్పడతాయి. ఏర్పడి ఏం చేస్తాయి? వస్తున్న దాన్ని తీసి ఇవ్వచ్చు కదా! అలా ఇవ్వరు. ఓహ్! ఇప్పుడు ఈ కాలంలో వేసవి కాలం ఉందనుకోండి. వ్యక్తులు ఎక్కువగా విలాస స్థలాలకు వెళ్ళడము, ఎక్కువగా బయట తిరగడము చేస్తుంటారు కాబట్టి, ఈ ఉత్పత్తుల యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీటిని ఎక్కువగా కొంటారు. కాబట్టి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. ఎప్పుడైతే ఆ ఆవశ్యకత కొద్దిగా తగ్గిపోతుందో తక్కువ ప్రొడ్యూస్ చేయాలి. తక్కువ ప్రొడ్యూస్ చేయడం ద్వారా మళ్ళీ ఏం చేయాలి? ధరలు మరీ విపరీతంగా పడిపోతున్నాయి అనుకోండి. ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే, ఎక్కువగా ఉత్పత్తి చేస్తే అది కొనేవాళ్ళు ఎక్కువగా లేరు అనుకోండి. దాని ధర తగ్గిపోతుంది కాబట్టి చెయ్యొద్దు. ఇలాంటి భౌతికమైనటువంటి కొన్ని నియమాలను ఏర్పరచుకొని ధన సమీకరణలో నిమగ్నమై ఉంటారు. ప్రభుత్వాలు కూడాను ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాము. ఏ దేశమని కాదు. అన్ని రకాల ప్రభుత్వాలు కూడాను ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రకరకాల అసుర భావనలో స్థిరపడి ఉంటారు. అసుర ప్రవృత్తితోని ఆసురిక విధానాలని అవలంబిస్తూ ఉంటారు. కొన్నిసార్లు రైతులకి ప్రభుత్వాలు ఆదేశిస్తుంటాయి. ఓహ్! మీరు ఈ పంటను వేయకండి, ఎక్కువగా పండించకండి. అవి ఎక్కువగా చేశారనుకోండి ఆహ్, మీకు కావాల్సినంత ధర దానికి రాదు. తక్కువ పండించండి. ఎందుకు? భగవంతుడు ఇచ్చేస్తున్నాడు కదా! ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నప్పుడు ఎందుకు దాన్ని నియంత్రించడం? సో, ఈ రకమైనటువంటి ఆసురిక భావన ప్రదర్శన అన్నమాట. ఏంటంటే భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడకుండా నేను నియంత్రించగలను అనేటువంటి భావన ఉంటుంది చూసారా? అది సరైంది కాదు. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఇదంతా వినడానికి వచ్చినట్టుగానే వచ్చి కూడాను ఆహ్, ఇతరుల సేవ అనే పేరుతోని డబ్బును సమకూర్చుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా నా మీదే ఆ ప్రయత్నం జరిగింది ఈ మధ్య కాలంలోనే. వ్యక్తులు ప్రతి క్షణం కనబడుతూ ఉంటారు. ఏమిటి? ఎలాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తులు, రాక్షస స్వభావం కలిగిన వ్యక్తులు రకరకాల ఆలోచనలతోని వస్తారు. మనం ఒకసారి చర్చించుకున్నాం. కొంతమంది కాషాయ వస్త్రాన్ని ధరించి కూడా వస్తారు. వ్యాపారవేత్తలు వ్యాపారవేత్త ఏకైక లక్ష్యం ఏంటి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆర్జించాలి. అది వ్యాపార సూత్రం. అందుకని ధర్మాధర్మ విచక్షణని కోల్పోయి వ్యక్తులు ఆ సూత్రాన్ని తమకు అన్వయించుకునే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అంటే, చాలా తేలికగా డబ్బు సంపాదించే మార్గం ఏమిటి అంటే కాషాయ వస్త్రాధరణ. కొంత వాక్చాతుర్యం ఉంటే చాలు. కొంత ఆచిపాచి అటు ఇటు కొన్ని పదాలను నేర్చుకొని, కొన్ని భగవంతునికి సంబంధించి అని కొన్ని తమకు తోచినవేవో చెప్పేసి అమాయక ప్రజల్ని
ఆకర్షింపజేసి, అమాయక ప్రజలు అంటే వాళ్ళలో కూడా ఒక తత్వం ఉంది. ఏం యథామా ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం. మోసపోవాలనేటువంటి కోరిక వాళ్ళలో కూడా ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు సేకరించి ఒక దగ్గరికి చాలా తేలికగా తమకు అవసరమైతే తమను తామే భగవంతుడిగా ప్రకటించుకొని తద్వారా ధన సంపార్జన చూడండి ఎంత సులువు, ఏమీ చేయక్కర్లేదు. ఒక దగ్గర కూర్చొని కొంచెం వాక్చాతుర్యం ఉంటే చాలు, బోలెడన్ని ధనం కూడబెట్టొచ్చు. అంతకన్నా గొప్ప వ్యాపార సూత్రం ఏముంది? అలా చేసే వాళ్ళని కూడా చూస్తుంటాం. సో భౌతిక ప్రపంచంలో కావలసినటువంటి వస్తువులని, జీవాత్మలకన్నిటికీ కావలసినటువంటి ఆహారం కానివ్వండి, ఇతర వస్తువులని కానివ్వండి, భగవంతుడు సమకూరుస్తున్నాడు. దేనికి కూడా తక్కువ లేదు. భౌతిక ప్రపంచంలో తక్కువ ఉన్నది అనుకోవడం ఏమిటి అంటే మనము సృష్టించుకున్నదే. రకరకాల విధానాల ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నాడు. అందుకు మూల కారణం ఏమిటి అంటే కొంతమంది రాక్షస ప్రవృత్తిని ప్రదర్శించడానికి భగవంతుణ్ణి అతిక్రమించాలి అనే ప్రయత్నం చేయడానికి మూల కారణం ఏమిటి అంటే ఇంద్రాని వ్యాకులం లోకం. రకరకాల భౌతిక సౌకర్యాలను చూసుకొని ఏమనుకుంటారు, మేము చాలా గొప్ప వాళ్ళము, ఉన్నతులను, హిరణ్యకశిపుల్లాగా. భౌతికమైనటువంటి మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్న వ్యక్తులు హిరణ్యకశిపుడికి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేరు. ఎంత గొప్ప శక్తివంతుడు హిరణ్యకశిపుడు అంటే ఆలోచించండి. ఏంటది పంచభూతాలన్నిటిని కూడాను తన ఆధీనంలో ఉంచుకొని ఎప్పుడు ఎక్కడ వర్షం పడాలి, ఎక్కడ వర్షం పడకూడదు, ఎక్కడ ఎండ కాయాలి, ఎక్కడ ఎండ కాయకూడదు, ఎప్పుడు ఏ మేఘాలను ఎక్కడికి పంపించాలని నిర్దేశించాడు. ఇంద్రుడితో కూడా, ఇంద్రుడు కూడా గజగజ వణికిపోయి ఆయన ఎలా చెబితే అలా చేశాడు. అలాంటి శక్తిమంతుడు. కానీ ఆ శక్తి అంతా కూడాను భగవంతుని చేతి గోళ్ళకి కూడా సమానం కాలేదు. అందుకని ఇలాంటి వ్యక్తుల సంహారానికి భగవంతుడు అనేక అవతారాలని అవతరిస్తారు అని మనకి ఈ శ్లోకంలో చెప్పుకునేది. భగవంతుడి యొక్క అవతారాలకి అనేకంగా ఉన్నాయి. కానీ ఆ అన్ని అవతారాలకి విభిన్నమైన అవతారము శ్రీకృష్ణుని అవతారం. ఏతేజాం సకలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. శిల ప్రభుపాదుల గారు తన భాష్యంలో కూడా ఈ పదానికి చాలా ఉన్నతమైనటువంటి మనసును కేంద్రీకరించి పదం మీద ఆలోచించమని చెప్పారు. స్వయం స్వయం. ఇతర అవతారాల్లో భగవంతుడు ప్రకటితమైనప్పుడు ఏ కార్యక్రమం కోసమైతే భగవంతుడు ప్రకటితమయ్యాడో ఆ కార్యక్రమ నిర్వహణలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తాడు. పరశురాముడు భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. అతను ప్రకటితమై చేయవలసిన కార్యక్రమం ఏంటంటే తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి క్షత్రియులను సంహరించడానికి పరశురాముడు ఆవిర్భవించాడు, దాన్ని ప్రకటించాడు. అలాగే భగవంతుడు రకరకాల స్థితుల్లో ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా మనకి స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. పవిత్రానాయ సాధన వినాశాయ దుష్కృతం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మం నశించినప్పుడు పవిత్రులని, భక్తులని, సామాన్యమైనటువంటి వ్యక్తులని రక్షించడానికి భగవంతుడు ఆవిర్భవిస్తాడు, దుష్కృతులని శిక్షించడానికి. దానికి కావలసినటువంటి శక్తిని మాత్రమే స్వీకరిస్తాడు, దానికి కావాల్సినటువంటి శక్తుల్ని స్వీకరించి భగవంతుడు అవతరిస్తాడు. కానీ కృష్ణుడు అవతరించినప్పుడు మాత్రము తానే స్వయంగా వచ్చాడు. అవతరణ అంటే ఏమిటి? అవతారి నుంచి వచ్చేది అవతరణ. అవతారి ఎవరు? కృష్ణుడు. అవతరణ ఎవరిది? రకరకాల విష్ణు తత్వాల గురించి మనం నేర్చుకుంటాం, అనేకమైనటువంటి అవతారాల గురించి. ఒక్కొక్క కార్యసిద్ధి కోసమని భగవంతుడు ఒక్కోసారి ఒక్కో అవతారాన్ని ప్రకటితం చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడు మాత్రము స్వయం భగవంతుడే. కృష్ణుడిగా అవతరించినప్పుడు తానే స్వయంగా వచ్చాడు. దాంట్లో తేడా ఏమిటి?
తేడాని వ్యక్తీకరించడానికి శ్రీల ప్రభుపాదుల వారు మనకి చక్కగా వివరించి చెబుతున్నారు. శ్రీకృష్ణుడిలో 64 గుణాలు ప్రకటితమవుతాయి. 64 గుణాలు ఉంటాయి. విష్ణు తత్వాల్లో 60 గుణాలే ప్రకటితమవుతాయి. అలాగే ఎప్పుడైనా ఒక అవతారాన్ని స్వీకరించినప్పుడు ఒక ప్రత్యేకమైన విధి నిర్వహణకై భగవంతుడు ఆ అవతారాన్ని స్వీకరించినట్టుగా తెలియజెప్పబడుతుంది. భక్తి జ్ఞాన భక్తి ప్రచారానికి నారదుడు లాంటి అవతారాన్ని స్వీకరిస్తే దత్తాత్రేయుడు జ్ఞానాన్ని ప్రబోధించడానికి దత్తాత్రేయుడు లాంటి అవతారాన్ని స్వీకరిస్తే, అలాగే జ్ఞానానికి ప్రతిరూపాన్ని కూడా సనత్ కుమారులను కూడా వివరించి చెప్పారు. సో ఏ స్థితిలో ఏది నిర్వర్తించాలో దాన్ని బట్టి భగవంతుడు అవతరించి ఆ స్థితికి కావలసినటువంటి శక్తులను మాత్రమే కూడగొట్టుకొని అవతారాన్ని ప్రదర్శితం చేస్తారు. కానీ కృష్ణుడు సంపూర్ణ భగవంతుడు. అతనికి ఇంకొక సోర్స్ అంటే మూలం ఏం లేదు. శ్రీకృష్ణుడే మూలం అన్నిటికీ కూడా. రాక్షస ప్రవృత్తిని కలిగిన వాళ్ళు భగవంతుని దూషించడంలో మనం కంసుని గురించి చెప్పుకుంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడు? అహంకారపూరితుడై భగవంతుని దూషించడంలో ఎంతటి దృఢత్వాన్ని ప్రదర్శించడం మనం చూస్తాం. కంసుడు దేవకి వసుదేవుల వివాహం జరగగానే చాలా ఆనందంగా సోదరి మరియు బావుల్ని తన రథంలో ఊరేగించడానికి తీసుకెళ్ళాడు. కానీ ఆకాశవాణి యొక్క వార్త వినగానే, మూర్ఖుడా, మీ సోదరికి కలగబోయే 8వ సంతానము నీ మృత్యుకు కారణమవుతుంది అని ఎప్పుడైతే ఆకాశవాణి ద్వారా విన్నాడో, వెంటనే తన సోదరిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. వెంటనే వసుదేవుడు, నువ్వు ఎలాంటి దుష్కర్మకి పాల్పడుతున్నావు? నువ్వు అంత పెద్ద గొప్ప రాజువి, పరాక్రమవంతుడివి. ఈమె మీ చెల్లెలు సోదరి, నీకన్నా చిన్నది స్త్రీ, ఇప్పుడే వివాహం జరుపుకొని శుభ సందర్భాన్ని ఆస్వాదిస్తోంది. ఎందుకు సంహరించాలనుకుంటున్నావు? నీ మృత్యుకి మీ సోదరి కాదు కారణము. నీ సోదరి కాదు, నీ సోదరికి పుట్టబోయే పుత్రుడు దానికి కారణమవుతారు. మరి మీ సోదరిని ఎందుకు సంహరించాలనుకుంటున్నావు? అందుకని నువ్వు ఆమెను సంహరించడం ఆపేసి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఆమెకు పుట్టబోయే సంతానాన్ని అంతా కూడాను నేను నీకు అందించేస్తాను. ఎందుకనంటే భర్త యొక్క బాధ్యత భార్యని పరిరక్షించడం. అందుకని ఆ పరిస్థితుల్లో దేవకిని రక్షించడానికి వసుదేవుడు సమయస్ఫూర్తితో సంభాషించి ఆ క్షణంలో ఉన్నటువంటి ముప్పును తప్పించగలిగాడు. చూడండి, అది రాక్షసుల స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఆమె దేవకి సొంత చెల్లెలు. ఇప్పుడే వివాహం జరిపించబడినటువంటి సోదరి, తనకన్నా చిన్నది, చాలా ఆనందమైనటువంటి స్థితిని అనుభూతి చెందుతుంది. భర్తతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తోంది. శుభ సందర్భము. ఆ శుభ సందర్భంలో తానే స్వయంగా రథాన్ని తోలుతున్నాడు. ఎవరు? కంసుడు.
కానీ ఎప్పుడైతే తనకి ప్రమాదం ఉంది ఈ సోదరి ద్వారా అని తెలుసుకున్నాడో ఏది పట్టించుకోలేదు. బంధాన్ని, బాంధవ్యాన్ని, జరుగుతున్నటువంటి శుభ సందర్భాన్ని, నథింగ్, ఏది. అది రాక్షస ప్రవృత్తి. రాక్షస ప్రవృత్తి అంటే స్వంత ఇంద్రియ తృప్తిని కేంద్రీకృతంగా చేసుకుని జీవించే విధానం. దానికోసమని ఎలాంటి దుశ్చర్యకైనా పాల్పడడానికి సిద్ధపడతాడు. అది రాక్షస ప్రవృత్తి. దేవతలు అంటే, రాక్షసులు అంటే అది. దేవతలు అంటే ఏ పనినైనా చేయడానికి 2-3 సార్లు తర్కించుకొని శాస్త్రబద్ధంగా ఉందా లేదా ఆలోచించి కార్యక్రమాన్ని నిర్వర్తించేది దేవతలు అంటారు. అర్జునుడు ఎన్నో సార్లు అవమానపరచబడ్డాడు. తన ఏమిటంటారు వాళ్ళని, సహోదరులు కౌరవుల ద్వారా రాజ్యాన్ని కబళించేశారు. అరణ్యానికి పంపించబడ్డాడు. అరణ్యవాసము, అజ్ఞాతవాసము అని 13 సంవత్సరాలు కదా, 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం. దాని భార్య ద్రౌపదిని అవమానపరిచారు. ఎన్నో రకాలైనటువంటి రాక్షస కృత్యాలు అర్జునుడి మీద ప్రయోగించారు, పాండవుల మీద ప్రయోగించారు. అప్పటికి కూడాను అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడు? వీళ్ళందరినీ నేను సంహరించాలా? నా బంధువులు, మిత్రులు, వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ నేను సంహరించాలి. అందుకని కృష్ణ, నేను వాళ్ళని సంహరించను. వాళ్ళు నా సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించుకొని ఆనందాన్ని అనుభవించను కాక, కానీ నేను వాళ్ళని సంహరించను అంటాడు. అది దైవత్వాన్ని కలిగిన వ్యక్తుల యొక్క పరిస్థితి. ఏమిటి అంటే, ఒక కార్యక్రమాన్ని చేయడానికి ముందు 4 సార్లు ఆలోచించి ధర్మబద్ధమైందా కాదా అని ఆలోచించడం. ఎదుటి వ్యక్తులు దుర్మార్గంగా ప్రవర్తించినా సరే అప్పటికి కూడా అర్జునుడు ఆలోచిస్తున్నాడు. చాలా చూడండి, అర్జునుడికి పాండవులకు పెట్టిన కష్టాల గురించి మనం చూస్తే, వాళ్ళ నుంచి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి మొత్తం రాజ్యం నిజానికి పాండవులకి రావాలి. ఎందుకంటే పాండురాజు రాజ్యాన్ని తన కుమారులు పెరిగేంత వరకు రక్షించమని ధృతరాష్ట్రునికి అందించాడు. అంటే పాండురాజు ప్రతినిధి ధృతరాష్ట్రుడు, కేర్ టేకర్. తన పుత్రులు పెరిగేంత వరకు రాజ్యాన్ని పరిపాలించవలసిన బాధ్యత మాత్రమే, ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ విధంగా చూస్తే పాండవుల రాజ్యాన్ని హరించి వేశారు, అరణ్యాలకు పంపించారు, రకరకాల అవమానాలకి గురి చేశారు. అప్పటికి కూడా అర్జునుడు వీళ్ళందరినీ నేను సంహరించాలా? మరి అర్జునుడు ఏంటి, శక్తివంతుడు కాదా? పరాక్రమవంతుడు. అర్జున్ని ఓడించగల శక్తి గల వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అప్పటికి కూడా అర్జునుడు సంహరించాలా లేదా అని ఆలోచిస్తాడు. అది దేవతాగుణం కలిగినటువంటి భక్తులందరూ కూడా దేవతలనే చెప్పబడ్డారు. అలాంటి స్థితి కలిగినటువంటి వ్యక్తుల పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి ఇటువైపు చూస్తే కంసుడు కేవలం వార్త విన్నాడు అంతే. కాదు, అవునా కాదా, అవుతుందా కాదా, దానికి పర్యవసానం ఏమైనా ఉందా, దాన్ని సవరించవచ్చునా, ఏదైనా దీనికి ఉపశమనం ఉంటుందా, ఏమీ ఆలోచించకుండా సోదరి యొక్క పుత్రుడు తనని సంహరించబోతున్నాడు. అందుకని సోదరుని ఇమ్మీడియట్లీ వెంటనే తన సోదరిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. అది కూడా ఎలాంటి స్థితి? అప్పుడే వివాహం జరిగింది.
అది దేవతలకి రాక్షసులకి ఉన్నటువంటి తేడా. రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళకి ధర్మాధర్మ విచక్షణలేవి ఉండవు. కేవలం తమ ఇంద్రియ తృప్తియే మూలంగా వాళ్ళు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు. వాళ్ళ ప్రవర్తన అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. కలియుగంలో ముఖ్యంగా భగవంతుని దూరంగా పెట్టి జీవితాన్ని ఇంద్రియ తృప్తి కోసమే జీవిస్తున్నారు కాబట్టి నిజానికి వీళ్ళందరూ కూడా కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఎలాంటి వ్యక్తులు అంటే రాక్షస ప్రవృత్తిని కలిగినటువంటి వ్యక్తులు. రాక్షసత్వము అంటే భగవంతుడు లేకుండా భగవంతుని దూరం పెట్టేయడమే రాక్షసత్వం. ఇంద్రారి వ్యాకులం. ఇంద్ర అరి అంటే అరి అంటే శత్రువు. అరి హరి అంటే నశింపబడది. అరి అంటే శత్రువు. హ ఆ రెండిట్లో కొద్ది తేడా ఉంది. హరి అంటే నశింపజేయనది. అరి అంటే శత్రువు. ఇంద్ర అరి. ఇంద్రుడు దేవతలలో ఒకరు. దేవతలకి రాజు. అతని శత్రువులు రాక్షసులు. ఇంద్రారి. మనకి భౌతిక ప్రపంచంలో కూడా మనం చూస్తుంటాం. ఎప్పుడైతే మనము భగవంతుని సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇవ్వడానికి మనం వెళ్తామో ఎంతో మంది శత్రువులు ఏమీ లేకుండానే శత్రుత్వం పెంచుకుంటారు. డైరెక్ట్గా శత్రువు అంటే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయడం కాదు, అలా చేయరు. కానీ ఈ ఈర్ష్యాభావాన్ని మదిలో ఉంచుకొని మనం చేస్తున్న పనులకి ఆటంకం కలిగించడం వెళ్ళగానే ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చాంటింగ్ చాంటింగ్ అని వస్తూ ఉంటారు. భక్తి భక్తి అంటాం, ఇంకా మాకు పని ఏం లేదా? అంతే చెప్పకుండా ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు. రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు స్వీకరించడం కాకుండా ఎవరైనా స్వీకరించారనుకోండి, ఏంటి మీకు ఏం పని లేదా? ఎందుకు వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు? రండి రండి ఇంద్రియ తృప్తి చేద్దాం. నాకు తెలుసు కొన్ని సందర్భాల్లో భక్తి భావంలో స్థిరపడి భజన చేస్తున్నప్పుడు అది పెద్ద శబ్దంగా లేకున్నా కూడాను చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చింది. అది పెద్ద సమస్యగా మార్చి దాన్ని అధికారులకు విన్నవించడము, ఆ ప్రక్రియని ఆపే ప్రయత్నం చేయడము నేను చాలా చోట్ల చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఒక చోట అని కాదు. సో రాక్షసులు అంటే దేవతలకి శత్రువులు. దేవతలు అంటే ఎవరు అని చెప్పుకున్నాము? విష్ణు ఆరాధకులందరూ దేవతలు. ఎవరైతే భగవంతుని యొక్క చైతన్యాన్ని కలిగి ఉండి భగవంతుని యొక్క సిద్ధాంతాలను అనుసరించి అనూక్య ప్రకారంగా నడుచుకుంటాడో వాళ్ళందరూ కూడాను దేవతలు. దేవతలు అంటే వాళ్ళు భగవంతునికి యొక్క అనూక్య ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తులు. వాళ్ళు భగవంతులు కాదు కానీ భగవంతుని యొక్క అనూక్య ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తులు. మేమే భగవంతులమని ఎప్పుడు కూడాను చెప్పరు వాళ్ళు. వైష్ణవులు ఎప్పుడు కూడాను దాస భగవంతుని యొక్క భక్తులని మాత్రమే చెప్తారు. సో భక్తి మార్గంలో మనం ప్రచారం చేస్తున్నప్పుడు ఇలాంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళతో అనేకమైనటువంటి అవరోధాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. కానీ కృష్ణ ఇస్ దే. కృష్ణుడు ఉన్నాడు, మనని ప్రొటెక్ట్ చేస్తారు, రక్షిస్తూ ఉంటారు. కంసుడి నుండి దేవకి వసుదేవులను ఎలాగైతే రక్షించారో భక్తి మార్గంలో స్థిరపడి భక్తి ప్రచారంలో పాల్పంచుకుంటున్నప్పుడు ఏర్పడే అవరోధాన్ని
అవి కలిగిస్తుంటారు. భగవంతుడు ఎలా చూస్తూ ఉంటారు అంటే, మనం ఎంత దృఢత్వంతో మన స్థితిలో నిమగ్నమై ఉన్నామో పరీక్షించడానికి అనేకమైనటువంటి అవరోధాలు మాయాశక్తిచే ప్రభావితం చేసి అవి ప్రకటితమయ్యేలా చేస్తూ ఉంటారు. కానీ మనం దృఢ సంకల్పాన్ని ప్రదర్శించినట్టయితే భగవంతుడు స్వయంగా దాన్ని రక్షించి మనం ముందుకెళ్ళే మార్గాన్ని ఆహ్, సూచిస్తూ ఉంటాడు మనకి. ఒక్కొక్కసారి ఆ క్షణంలో మనము ఆహ్, క్షోభకి గురి చేయబడవచ్చు వ్యక్తులతోని. కానీ మనం భగవంతుడైన కృష్ణుని మీద సంపూర్ణ విశ్వాసంతోని ఆ కార్యక్రమాన్ని భగవత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే భగవంతుడు స్వయంగా రక్షిస్తాడు. శరణాగతి, శరణాగతి. అదే శరణాగతి అంటే భగవంతుని మీద పూర్తి విశ్వాసాన్ని ఆహ్, పెట్టి భగవత్ కార్యాన్ని నిర్వర్తించడం. అవశ్య రక్షిభే కృష్ణ విశ్వాస పాలన. శరణాగతి అంటే కృష్ణుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉండడం. కొంచెం మన జీవితంలో కొన్ని అవకతవకలు గాని, నిజంగా దేవుడున్నాడా? నేను ఎన్ని పనులు చేస్తున్నాను? ఎందుకు రక్షించడానికి కాదు. ఆ సమయంలో విశ్వాసాన్ని కోల్పోకూడదు. పూర్తి విశ్వాసంతో ఉండాలి. కృష్ణుడు తప్పకుండా రక్షించుతాడు. నా భక్తి మార్గానికి ఈ యొక్క కష్టం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని నా భక్తి మార్గానికి ఎలాంటి ఆటంకము కలిగించను అనే దృఢ సంకల్పంతో భక్తియుక్త సేవలో అలాగే నిమగ్నమై ఉండాలి. ఒక్కోసారి వ్యక్తులు టార్చర్ అంటారు చూడండి. భయంకరమైన వేదనలకి గురి చేస్తూ ఉంటారు. డిమానిక్ పీపుల్ అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. ప్రహ్లాద్ మహారాజుని చూడండి. స్వయంగా తండ్రి ఎలాంటి రాక్షస ప్రభుత్వాన్ని ప్రదర్శించాడు. టార్చర్ అంటే అది. 5 సంవత్సరాల బాలకుడు. అలాంటి వ్యక్తిని రకరకాల విధానాలతో తండ్రి హింసించాడు. సంహరించడానికి ప్రయత్నించాడు. విషపు పాములతోనే కాటు వేయించాడు. సముద్రంలోకి విసిరేయించారు. కృష్ణుడి యొక్క తల్లి దేవకి మాత సొంతంగా సోదరుడితోని అనేక రకాలైన కష్టాలకి గురి చేశాడు. బయట వాళ్ళు కాదు, సొంత సోదరుడు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు బయటవాడు కాదు, సొంత తండ్రి. అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, లేకపోతే చెల్లెల, కొడుక, తల్లె ఇలాంటివి పట్టించుకోరు. వాళ్ళ వ్యక్తిగత ఇంద్రియ తృప్తికి అవరోధం కలుగుతున్నది అంటే చాలు. ఎదుటి వ్యక్తిని సంహరించడానికి కూడా వెనకాడు. కానీ భక్తిలో స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుని సంపూర్ణంగా విశ్వసించాలి. మనకి దీంట్లో ఎన్నో ఎన్నో ఉదాహరణలు మనకు కనబడుతూనే ఉంటాయి కదా. కృష్ణుడు తప్పకుండా రక్షించుంటాడు. కౌంతేయ ప్రతిజానాతి నామే భక్త ప్రణశ్యతి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, అర్జున ఈ విధంగా నువ్వు ప్రపంచానికి ఒక ప్రకటన చేయమంటున్నాడు. ఏమని? ఎవరైతే ప్రపంచం మొత్తంలో, జగత్తు మొత్తంలో ఎక్కడైనా సరే ఎవరైనా నా భక్తుడు ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని ఎప్పుడు కూడాను ఎవరు కూడా నశింపజేయలేరు. ఆ వ్యక్తి నాచే రక్షించబడతాడు. సమోహం సర్వభూతేషు, సమోహం సర్వభూతేషు. సునమే ద్వేషో ద్వేషోస్తి నా ప్రియ. భగవంతుడు అందరికీ సమానంగానే ఉంటారు. అందరి భగవంతుని దృష్టిలో సమానమే. ఎవరు కూడా భగవంతుని శత్రువులు కాదు, ఎవరు భగవంతుని వ్యక్తులు కాదు. కానీ ఏతు భజంతి మాం ప్రీత్య, ఏతు భజంతి మాం ప్రీత్య. ఎవరైతే నా భక్తులో 24 గంటలు కూడాను నా గురించే స్మరిస్తున్నారో వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి రక్షణని కల్పిస్తున్నాను.
సో, భౌతిక ప్రపంచంలో రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు మనకి ఎప్పుడూ ఉంటారు. అది బయట నుంచి రావచ్చు, ఇంట్లో నుంచి రావచ్చు. మన బంధుమిత్రులే అయ్యుండొచ్చు. వాళ్ళెప్పుడు కూడా మనము ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ మనం భయపడకూడదు. ఇంద్రాణి వ్యాకులంలో ఒక మృదయంతి. మృదయంతి అంటే అర్థం ఏమిటి అంటే రక్షణని కల్పించడం. ఈ సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో, హరే కృష్ణ యజ్ఞం ఏదైతే ఉందో, ఇది ఆ, కలియుగంలో నామరూపే. శ్రీకృష్ణుడు నామరూపంలో అవతరించాడు. నామరూపే అవతారే. కలికాలే నామరూపే కలికాలే నామరూపే. కలికాలంలో భగవంతుడు నామరూపంలో అవతరించాడు. భగవంతుడు శబ్ద రూపంలో కూడా తను అవతరించగలడు. అతని శక్తులకి పరిమితులేమీ లేవు. భౌతికమైనటువంటి ఒక రూపం కూడాను ఏర్పరచుకునే రావక్కర్లేదు భగవంతుడు. నామము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిష్ఠతో ఈ మంత్రాన్ని పఠిస్తే భగవంతుడు మన నాలుక మీద నృత్యం చేస్తారు అని చెప్తారు. భగవంతుని యొక్క నామానికి భగవంతునికి తేడా ఏం లేదు. నామరూపే కృష్ణావతారం. కలికాలే నామరూపే కృష్ణావతారం. కృష్ణుడు స్వయంగా నామరూపంలో వానికి ఉన్నాడు. అలాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాక్షస స్వభావం కలిగిన వ్యక్తులను సంహరించడానికి భగవంతుడు ఇప్పటికే అవతరించారు నామరూపంలో. కలికాలే నామరూపే కలికాలే నామరూపే కృష్ణావతారం. సర్వవ్యాపకంగా ఉన్నాడు భగవంతుడు అంటాం కదా. ఎందుకనంటే భగవంతుడు అన్ని కూడా భగవంతుడైన కృష్ణుడి యొక్క శక్తి. అందుకని అన్నింటిలో కూడాను భగవంతుని శక్తులు కాబట్టి సమానమైనటువంటి శక్తి ప్రకటితమై ఉంటుంది దాంట్లో. భగవంతుని యొక్క నామంలో మనము శరణాగతి పొందితే, భగవన్ నామంలో శరణాగతి తీసుకుంటే ఆ భగవన్ నామం మనం రక్షించి తీరుతుంది. చైతన్య చైతన్యులు చెప్పారు, అభిన్నత్వం నామానామినో అంటారు. అంటే నామకృష్ణ, నామచింతామణి కృష్ణ, పూర్ణశుద్ధో నిత్యముక్తో. భిన్నత్వాన్ నామ నాభినో అంటే నామినో, నామ నామినో, భిన్నత్వాన్ నామ నాభినో. కృష్ణుడి యొక్క నామము కృష్ణుడితో తక్కువైనదని ఎప్పుడు కూడా భావించకూడదు. పురాణాలలో, శాస్త్రాలలో అన్నిట్లో కూడాను కృష్ణుడి యొక్క సంపూర్ణత్వాన్ని స్పష్టంగా వివరించి చెప్పారు. కృష్ణుడి యొక్క నామము కృష్ణుడితో భిన్నము కాదు. నామచింతామణి కృష్ణ పూర్ణ శుద్ధమైనటువంటి, సంపూర్ణంగా శుద్ధమైనటువంటిది భగవన్నామం. కృష్ణుడైతే ఎలాగా సంపూర్ణమైన శుద్ధుడో భగవన్ నామం కూడా అలాగే శుద్ధమైనటువంటిది. ఎలాంటి భౌతికమైనటువంటి కాలుష్యాలేవి లేనటువంటి శుద్ధమైనటువంటి నామం భగవన్నామం. అపాప విద్దం అని చెప్తారు. అపాప విద్దం. ఎలాంటి పాపము కూడా భగవన్ నామాన్ని ప్రభావితం చేయలేదు. ఈశోపనిషత్తులో ఈ విషయం గురించి చెప్పారు. ఎలాగంటే సూర్యుడి యొక్క వెలుతురు, సూర్యుడి యొక్క సూర్యరశ్మి చేత అనేక రకాలైన వ్యాధిని కలిగించేటువంటివి, ఇన్ఫెక్షన్ అంటారే అలాంటివన్నీ కలిగించేటువంటివన్నీ కూడాను నశించిపోతాయి. కానీ వ్యాధులు కలిగించే లక్షణాలు ఉన్నటువంటి క్రిములన్నీ కూడాను సూర్యునికి వ్యాధిని తేలేవు. ఎందుకంటే సూర్యశక్తి అవన్నీ నశించిపోతాయి.
మన శరీరానికి అవి హాని కలిగించవచ్చు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి శక్తి సూర్యునిలో ఉన్నటువంటి శక్తితో సమానంగా లేదు కాబట్టి. కానీ సూర్యుని అవి ఏమి చేయలేవు. కానీ సూర్యశక్తే వాటిని నాశనం చేయగలుగుతారు. అదేవిధంగా కృష్ణనామాన్ని, కృష్ణుడిని ఇలాంటి పాపభూయిష్టమైనటువంటి పనులేవి కూడాను, రాక్షస స్వభావం కలిగినవి కానీ ఇవన్నీ కూడాను కృష్ణనామాన్ని గాని, కృష్ణుడిని అపవిత్రం చేయలేవు. కానీ కృష్ణనామం దగ్గరికి వచ్చినటువంటి పాపభూయిష్టమైన పనులు, అలాంటి ఆలోచనలు కూడాను ధ్వంసమైపోతాయి. ఇది పద్ధతి. సో, అందుకని మనం ఏ స్థితిలో ఉన్నా సరే భగవన్నామాన్ని స్మరించడాన్ని మరిచిపోకూడదు. ఇంద్రాయ వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే. ప్రతి క్షణము అన్ని యుగాల్లో అన్ని చోట్ల ఇంద్రారి వ్యాకులం లోకం. ఇంద్రారి అంటే రాక్షసుడు. రాక్షసులతోని కల్పించబడేటువంటి కష్ట నష్టాల నుంచి భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతిక్షణం రక్షిస్తూ ఉంటాడు. భక్తులు దాని గురించి ఎప్పుడు భయపడక్కర్లేదు. ఏతేచాం సకల పుంష. పుంష అంటే వ్యక్తి అని అర్థం. సకల పుంష అందరిలో కన్నా ఉత్తమమైనది పురుషోత్తముడు, దేవాదిదేవుడు. నిరాకారవాదులు ఏం చెప్తారంటే భగవంతునికి రూపం లేదని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏతేచాం సకల పుంష. పుంష అంటే వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తి, ఉన్నతుడైన వ్యక్తి. కల పుంస. పరమసత్యము నిరాకారం కాదు, ఆకారము అని కూడా ఇక్కడ తెలుస్తుంది. ఈ శ్లోకము చాలా 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 గొప్పమైన శ్లోకం. ఎంత శ్లోకము అంటే కొన్ని గంటల పాటు కూడా దీని గురించి చర్చించవచ్చు. గంటలు, రోజులు కూడా చర్చించవచ్చు. ఒక్కొక్క పదంలో చాలా గొప్ప అర్థం నిలబడి ఉంది. అందుకనే మీరు గమనించి ఉంటే ఈ శ్లోకాన్ని శ్రీల ప్రభుపాద వారు కూడాను ఎన్నో చోట్ల ఉటంకిస్తారు భగవంతుని యొక్క స్థితిగతులను చెప్పడానికి. ధర్మాన్ని నిర్వర్తించడానికి కూడా మనం ఒకసారి చెప్పుకున్నాము. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతము అని చెప్పేసి, మరి భగవంతుడు ఎవరు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్తారు. ఏతేషాం సకల పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వయం స్వయం నిరాకారవాదులు అనుకుంటారు భగవంతుడు ఆవిర్భవించిన పరమ సత్యము భౌతిక ప్రపంచంలో కృష్ణుడిగా అవతరిస్తారు అనుకుంటారు. వాళ్ళకి కూడా ఏమనుకుంటారు, కృష్ణుడు కూడా మనలాగే రక్త మాంసాలతో పుట్టినటువంటి జీవి అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని శాస్త్రం చెబుతుంది. వాళ్ళు మా నిరాకారవాదులు కొందరు కృష్ణుడు అవును దేవుడు, కానీ అతను భౌతిక వ్యక్తిగా అవతరించాడు. నిజానికి అతనికి రూపం ఉండదు, కానీ కృష్ణుడి రూపంలో అవతరించాడు మనలాగే రక్త మాంసాలతో అని అనుకుంటారు. అది మాయావాదుల సిద్ధాంతం. కానీ శాస్త్రం దాన్ని అంగీకరించదు. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, అవజానంతి మా మూఢ మానుసం ప్రాణుమాశ్రితం. మూర్ఖులు, మూఢులు ఏమనుకుంటారు, కృష్ణుని సామాన్యమైన వ్యక్తి అనుకుంటారు. మనుష్య రూపంలో వచ్చాను కాబట్టి నేను సామాన్య వ్యక్తిని అని వాళ్ళు అనుకుంటారు. మూడో నవిజానంతి అంటే భగవంతుని అంగీకరించరు. అది వాళ్ళ స్థితి. కృష్ణుడి శరీరం కూడాను రక్త మాంసాలతో చేయబడింది అని చెప్పడం అంటే కృష్ణుడి యొక్క శక్తిని కించపరచడం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మన దేశానికి ప్రథమ రాష్ట్రపతి అనుకుంటాను. ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాను. తర్వాత రెండవ, మూడవ, ఐదో ఒక రాష్ట్రపతిగా ఉన్నాడు రాధాకృష్ణ అని. మీరు పేరు వినే ఉంటారు, సర్వేపల్లి రాధాకృష్ణ. అతను కూడా భగవద్గీత గురించి వ్యాఖ్యానం చేశారు. ఆయన ఇది చేశారు. కృష్ణుడు కూడాను మనలాంటి వ్యక్తి అనేటువంటి ప్రతిపాదన చేశారు. అందుకని చాలా ముఖ్యమైనది చూడండి.
ఒక దేశానికి రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన భగవద్గీత రాసాడు, ఓ ఎంత గొప్పగా ఉంటుందో అనుకొని మనము భ్రమ పడిపోకూడదు. అందుకని భగవద్గీతను ఎప్పుడు కూడాను బాహ్యమైన వ్యక్తుల యొక్క అర్హతలను చూసి కాదు తీసుకోవాల్సింది, ప్రామాణికతని ఆసరా చేసుకొని తీసుకోవాలి. ఈ వ్యక్తి తన వ్యాఖ్యానంలో భగవంతుని అలాగా మామూలు వ్యక్తి అని చెప్పడం జరిగింది. కృష్ణుడు సంపూర్ణుడు, సంపూర్ణ సత్యము. ఎప్పుడు కూడా వ్యక్తి పుంస, ఏతేచాం సకల పుంస. ఎవరైనా వ్యక్తీకరించి ఒక వ్యక్తిగా అవతరించాడు అంటే భగవంతుడు అతని యొక్క అంశతోనే అతనే అవతరిస్తున్నాడు. భగవంతుడు అవతరించినప్పుడు ఇలా భౌతికమైనటువంటి శరీరాన్ని స్వీకరించడు. ఇంతకన్నా ముందు చదివిన శ్లోకాల్లో మనం నేర్చుకున్నాం భగవంతుని యొక్క రకరకాల అవతారాల గురించి. బుద్ధుడు, కల్కి, వామనుడు, నరసింహస్వామి, రాముడు, వరాహుడు, ఈ అవతారాలన్నీ గురించి నేర్చుకున్నాము. సో మనం నేర్చుకోవాల్సింది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే భగవంతుడు అవతరించినప్పుడు భౌతికమైన శరీరాన్ని కాదు, ఆధ్యాత్మిక శరీరాన్ని అలాగే స్వీకరించి వస్తాడు. అలాగే భగవంతుడు నిరాకారుడు కాదు, వ్యక్తి. ఏతేచాం సకల పుంస. పుంస అది చాలా ముఖ్యమైన పదం. ఈ శ్లోకంలో ఒక్కొక్క పదానికి చాలా సుదీర్ఘమైన అర్థం ఉంది. ఈ శ్లోకాన్ని మనము చక్కగా అర్థం చేసుకుంటే మాయావాదులని, అంటే నిరాకారవాదులని, రాక్షస స్వభావం కలిగి ఉన్న వాళ్ళని, మూర్ఖంగా వాదించే వాళ్ళని, భగవంతుని యొక్క స్థితిగతులని మనతో సమానం చేసే వాళ్ళని, వాళ్ళందరికీ కూడా దీంట్లో సమాధానం ఉంది. భగవంతుడు రకరకాల అవతారాన్ని స్వీకరిస్తాను అనుకుంటాం కదా, అలాగే అర్చ విగ్రహం కూడా భగవంతుని యొక్క రూపమే. అందుకని మనం ఇంట్లో అర్చ విగ్రహాన్ని ఆరాధిస్తున్నప్పుడు అదేమిటో ఆ విగ్రహం కదా కాదు, అందులో నిజంగా భగవంతుడు ఉంటారు. అందుకని కదా మనం భగవంతునికి ఆ విగ్రహానికి, అర్చ విగ్రహానికి భోగాన్ని సమర్పిస్తాం. మన సేవలను స్వీకరించడానికి దయతోని భగవంతుడు అర్చ విగ్రహంలో ప్రతిష్ఠితమవుతాడు. అదేదో లోహంతోనో లేకపోతే రాతితోనో చేయబడింది అంతే అనుకోవడం కూడా రాక్షస స్వభావానికి నిదర్శనం. నిజంగా అది భగవంతుడే. భగవంతుడు అంటే వ్యక్తి. సో ఎప్పుడైతే భక్తులైన వ్యక్తులకి ఇబ్బందులు కలుగుతుంటాయో భగవంతుడు స్వయంగా అవతరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము శరణాగతి పొందుతామో, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా భగవద్భక్తిని వదలకుండా ఉంటామో అప్పుడు భగవంతుడు మనను సంపూర్ణంగా రక్షిస్తాడు. రక్షణ అంటే భగవంతుడు మన రక్షణ కల్పిస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రక్షణ అంటే మన క్యాలిక్యులేషన్తో రక్షణ కాదు. నిజమైన రక్షణ ఏదో కూడా మనకి నిజంగా తెలియదు, కానీ భగవంతుడు తప్పకుండా రక్షించుతాడు. భగవంతుని శరణాగతి పొందడము అంటే నామరూపంలో అవతరించినటువంటి భగవంతుడు కలికాలే నామరూపే కృష్ణావతార్. కృష్ణుడు కలికాలంలో నామరూపంలో అవతరించాడు కాబట్టి నామాన్ని స్మరించడం ద్వారా మనం కృష్ణుని శరణాగతి పొందుతాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనం భగవంతుని యొక్క రక్షణని పొందగలుగుతాము, భగవంతుని శరణాగతి పొందగలుగుతాము. కలియుగంలో భగవంతుని శరణాగతి తీసుకునేటువంటి విధానము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మాత్రమే విధానం. దీన్ని స్వీకరిస్తే కలియుగంలో అవతరించినటువంటి భగవంతుడు మనని రక్షించి తీరుతాడు. నామరూపంలో కలియుగంలో భగవంతుడు అవతరించారు, ఆ నామమే మనని రక్షించి తీరుతుంది. ఆ దృఢ విశ్వాసము, దృఢ సంకల్పంతో మనము దాన్ని అభ్యసిస్తే, దృఢ విశ్వాసంతో మనం ఉంటే భగవంతుని రక్షణ ఎప్పుడు మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్?